హాయ్! హలో! వెల్కమ్ టు డిగిలిన్స్. ఇవాళ మనం తెలుసుకోబోయేది సెల్ఫ్ ఎంప్లాయిడ్ వాళ్ళు కార్ లోన్ తీసుకోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ డాక్యుమెంటేషన్ ఎలా ఉంటుంది? సో, వాళ్ళకి ఎలా ఫైర్ తీసుకుంటారు? ఎలా ఎలిజిబిలిటీ వస్తుంది? మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బయట ఉన్న మార్కెట్‌లో ఉన్న ఫ్రాడ్స్‌కి డాక్యుమెంటేషన్‌లో గాని, ఇవన్నీ తెలుసుకోవడానికి మనము శివలీల గారితోటున్నాము. హాయ్ శివలీల. హాయ్ సార్. సో, ఇప్పుడున్న మార్కెట్‌లో సాలరీడ్ ఎలా తీసుకోవాలి? దానికి వచ్చే జాగ్రత్తలేంటివి? యూజ్డ్ కారే గానీ, న్యూ కారే గానీ, అది మనం తెలుసుకుందాము. ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయీస్ బిజినెస్ చేసే వాళ్ళకి, చిన్న చిన్న బిజినెస్ ఉండే వాళ్ళకి ఏ డాక్యుమెంటేషన్ ఎలా ఉంటుంది? ప్రాసెస్ ఎలా అవుతుంది? సేమ్ సాలరీడ్ ఎలా ఉంటుందో అలానే అవుతుందా? లేకపోతే ఇక్కడ మేజర్‌గా ప్రాబ్లమ్ వచ్చేటివి ఎటువంటి ఫ్రాడ్స్ అవుతాయి? సో, అక్కడి నుంచి మన కస్టమర్స్ అనేవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఫర్దర్‌గా డాక్యుమెంటేషన్ ఇచ్చి ఎలా ప్రాసెస్ అవుతది అనేది కొద్దిగా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఓకే సార్. ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయిడ్ వచ్చేసి డాక్యుమెంటేషన్ అనేది సాలరీడ్‌కి, సెల్ఫ్ ఎంప్లాయిడ్‌కి డిఫరెంట్ ఉంటుంది సార్. సాలరీలో కంపల్సరీ మనం ఏం చూస్తామంటే పే స్లిప్స్, బ్యాంకింగ్ చూస్తాం. ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్‌లో వచ్చేసి ఐటీఆర్స్, లేటెస్ట్ 2 ఇయర్స్ ఐటీఆర్స్, బిజినెస్ ప్రూఫ్ చూసి మనం లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి. డా సెల్ఫ్ ఎంప్లాయిడ్‌కి సాలరీకి చాలా డిఫరెంట్ ఉంటుంది సార్. సాలరీలో ఎలా ఉంటుందంటే కొంతమందికి 20,000 సాలరీ వస్తుంది. కొంతమందికి 15,000 సాలరీ వస్తుంది. అటు ఇటు చూసుకొని మనం లోన్ అనేది ప్రొవైడ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్‌లో వచ్చేసి చాలా మందికేంది అంటే బిజినెస్ కొంతమందికి పెద్ద పెద్దయి ఉంటాయి. కొంతమందికి చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. కొంతమందికి ఇంటి దగ్గరనే ఉంటాయి. కొంతమంది వేరే దగ్గర ఉంటాయి. అలా ఉన్న వాళ్ళకి ఐటీఆర్స్ అనేది కొంతమంది ఫైలింగ్ 6,00,000, 7,00,000 అట్లా ఫైల్ చేస్తారు. కొంతమంది జీరో ఫైలింగ్స్ చేస్తారు. కొంతమంది 2,00,000 అట్లా ఫైల్ ఇక్కడ కొంతమంది మేజర్‌గా ఎక్కువ బిజినెస్ చేసేవాళ్ళుంటారు. ఫ్యాక్టరీస్ ఉంటాయి. వాళ్ళకు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఉంటాయి. కంపెనీ నేమ్స్ పైన కూడా కొంతమంది కార్ లోన్స్ అనేది తీసుకుంటారు. ఇక్కడ మళ్ళీ కిరాణా షాప్స్ ఉంటాయి. జనరల్ స్టోర్స్ ఉంటాయి. కింద మన ఇంటి దగ్గరే గానీ, లేకపోతే సూపర్ మార్కెట్స్ ఉంటాయి. వాళ్ళకి ఎటువంటి లైసెన్స్ లాంటిది, టర్నోవర్ లాంటిది ఏమి అయితే మెన్షన్ చేసి ఉండవు. సో, వీళ్ళకి ఎటువంటి డిఫరెన్షియేషన్స్ ఉంటాయి అనేది ఒక చిన్న అది గూడా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వండి. అలా గూడా డిఫరెంట్ ఉంటది. చాలా మంది బిజినెస్ ఉంటది. కంపెనీస్ ఉంటాయి. వాళ్ళకి వేరే డాక్యుమెంటేషన్ ఉంటది. చిన్న చిన్న కిరాణా వాళ్ళకి వేరే డాక్యుమెంటేషన్ ఉంటది సార్. ఓకే. ఈ 2 సెపరేట్ ఎలా అంటే ఫస్ట్ వచ్చేసి మనము షాప్స్ తీసుకుందాం. వాళ్ళకి చిన్న ఇంటి దగ్గర గాని, వేరే దగ్గర గాని షాప్ ఉంది. బిజినెస్ ప్రూఫ్ ఉంది. ఐటీఆర్ ఉంది. ఐటీఆర్ అనేది కస్టమర్ 2,00,000 ఫైలింగ్ చేశారు. ఓకే. బట్ లోన్ అమౌంట్ అనేది అతనికి 15,00,000 కావాలి. ఈ బేస్ 2,00,000 బేస్ పైన మనకు 15,00,000 అనేది ప్రొవైడ్ చేయలేము సార్. ఎందుకంటే ఇన్‌కమ్ తక్కువుంది గాబట్టి. అప్పుడేం జేస్తామంటే కస్టమర్‌కి ఓన్ హౌస్ ఉందా? ఓకే. ఓన్ హౌస్ బేస్ జేసుకొని ఓన్ హౌస్ బేస్‌తోని ఇస్తాం. ఇప్పుడు ఓకే. మీరు కంపెనీ అన్నారు గదా సార్! అవును. కంపెనీ ఫైల్ వచ్చేసి ఏం జేస్తారంటే కస్టమర్స్ వాళ్ళ పేరు పైన ఇండివిడ్యువల్‌గా తీసుకోకుండా ఏదైతే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉందో ఆ కంపెనీ పేరు పైన వెహికల్ అనేది తీసుకుంటారు సార్. ఓకే. అక్కడ డాక్యుమెంటేషన్ ఏంటంటే వెహికల్ కంపెనీ పేరు పైన తీసుకుంటున్నారు గాబట్టి ఓకే. ఆ కంపెనీది పాన్. ఓకే. ఆ కంపెనీ పేరు పైన పాన్ తీసుకొని, దానికి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో కొంతమంది ఇండివిడ్యువల్ ఉంటారు. అవును. కొంతమంది పార్ట్నర్‌షిప్‌లో ఉంటారు. వాళ్ళ డాక్యుమెంటేషన్ తీసుకొని ప్రొవైడ్ చేస్తాం సార్. ఓకే. అప్పుడు ఏమైద్దంటే, కంపెనీ అనేది అప్లికెంట్ అవుతుంది. ఎవరైతే బిజినెస్ పేరు వాళ్ళు చేస్తున్నారో వాళ్ళు కో అప్లికెంట్ అవుతారు సార్. ఓకే. దీనికి డాక్యుమెంటేషన్ వేరే, మళ్ళీ వీళ్ళు ఓన్లీ చిన్న చిన్న బిజినెస్ ఉన్న వాళ్ళకి డాక్యుమెంటేషన్ వేరే. థాంక్ యూ శివలీల గారు. మీ టైమ్ ఇచ్చినందుకు సెల్ఫ్ ఎంప్లాయిడ్ పైన ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డాక్యుమెంటేషన్ ఏముంటుంది అనేది. థాంక్స్. మళ్ళీ కలుద్దాం మనం.